Long live, long live, long live, long live, long live, long live, long live. కేక్ కటింగ్ చేద్దాము. తర్వాత మనందరూ కూడా కార్యక్రమాన్ని ముగిస్తుందంటే మా ముందుకు రావద్దు. దయచేసి అధ్యక్షుల వారు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా కేక్ కట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన అందరికీ ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాలు, పేదలు ఏ కులంలో ఉన్న వారందరినీ ఆదుకోవాలని ఒక విజయంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు, భావితరానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందించడానికి నడుము కట్టినటువంటి P4 కానీ 2047 విజన్ కానీ ఆయన యొక్క భావజాలంతో మనందరికీ మంచి జరుగుతుందన్న ఆశాభావంతో ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉంటానని ప్రగల్భాలు పలికినటువంటి ఆయన్ని 5 సంవత్సరాల్లో తెరమరుగు తీసినటువంటి మహాయోధుడు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి దక్కనటువంటి 93% సీట్లను సాధించి 58% ఓటు బ్యాంకుతో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక యోధుడు. ఇక ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మనకు రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, ప్రజలకు స్కీములు ఉండవు, ఉద్యోగస్తులకు జీతాలు ఉండవు, పెన్షనర్లకు పెన్షన్ రాదు, ఈ రాష్ట్రం గతి ఇంతే అని నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ప్రజానికానికి నేనున్నానని భుజం తట్టి ముందుకు నడిపించి అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి ఆ మహానుభావుడి జన్మదినాన్ని జరుపుకోవడం మా అందరి అదృష్టం. శ్రావణ్ కుమార్ గారు ఆయన్ని 360 డిగ్రీల్లో మొత్తం చూపించారు.